ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ రోజు వచ్చేసి డే 28 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈ రోజు వీడియోలో మనం యోనా గురించి తెలుసుకోబోతున్నాం. యోనా ఒక మంచి దేవుని ప్రవక్త. ఒక రోజు దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన పని ఇచ్చాడు. నినేవే అనే ఒక పెద్ద పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు పశ్చాత్తాపం గురించి చెప్పమన్నారు. ఎందుకంటే ఆ పట్టణంలో ప్రజలు చాలా చెడు మార్గాల్లో జీవిస్తున్నారు. కానీ యోనా దేవుని ఆజ్ఞను వినకుండా, దేవుని ఆజ్ఞనికి వినడానికి సిద్ధంగా లేకపోయి అతను దేవుని నుండి దూరంగా పారిపోవాలని నిర్ణయించాడు. నినేవేకి వెళ్లకుండా మరో దిశలో ఓడలో ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చి ఓడలో ఉన్న వారందరూ భయపడ్డారు. చివరకు వారు యోనా అనేది అందటికీ కారణమని తెలుసుకొని అప్పుడు యోనా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మరి యోనా అప్పుడు ఏమన్నాడంటే, నన్ను సముద్రంలో నుంచి పడేయండి అన్నప్పుడు వారు అతన్ని సముద్రంలో వేయగానే తుఫాన్ ఆగిపోయింది. వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగింది. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను అక్కడికి పంపించి ఆ చేపను యోనాను మింగమని ఆజ్ఞాపించారు. మరి 3 రోజులు 3 రాత్రులు యోనా ఆ చేప పొట్టలో ఉండిపోయాడు. అదే సమయంలో యోనా దేవుని దగ్గరకు ప్రార్థించి మరి తన తప్పును అంగీకరించి మరి దేవుడు ఆ ప్రార్థన విని ఆ చేపను యోనాని ఒక తీరంలో వదిలేయమని చెప్పినప్పుడు అక్కడి నుంచి యోనా మళ్ళీ దేవుని ఆజ్ఞ ప్రకారం నినేవే అనే పట్టణానికి ఈ సందేశాన్ని ప్రకటించడానికి అక్కడ వెళ్ళాడు. ఆ పట్టణంలో ప్రజలు పశ్చాత్తాపడి తమ మార్గాన్ని మార్చుకున్నారు. మరి ఈ కథ మనల్ని ఒక గొప్ప సత్యం నేర్పిస్తుంది. దేవుడు పిలుపు నుండి పారిపోకుండా, మరి దేవుని పిలుపు నుండి పారిపోవడం ద్వారా సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. కానీ దేవుణ్ణి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన క్షమించి మనకు ఒక కొత్త నూతన అవకాశాన్ని ఇస్తారు. మరి దేవుడు ఇచ్చిన పిలుపును నిర్లక్ష్యం చేయకుండా ఆయన మార్గాల్లో నడిస్తే జీవితానికి ఒక నిజమైన అర్థం తెలుస్తుంది. మరి దేవుని నుండి దూరంగా పరిగెత్తిన ఆయన ప్రేమ మనలను తిరిగి తన దగ్గరికి తీసుకెళ్తుంది. మరి ఇది వచ్చేసి ఈ రోజు వీడియో. రేపు మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటివరకు ఫాలో అవ్వని వాళ్ళు ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.